ఎవరు ఎవరు ఎవరండి మీరు? అనంతపురం నుంచి రాధికానే. దొడ్లు కడుగుతాను డబ్బులు సొగిలే సొగిలోడా నువ్వు? అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాంక్ చేస్తున్నా. ఏంది అట్లా ఆఫ్ చేస్తావు? చెప్తా మ్యాటర్ ఒకటి. సెల్ మీద కూర్చుంటావు దున్నపోతు. ఒక సబ్జెక్ట్ ఉంది. ఏంటంటే ఏం సబ్జెక్టు? మన సబ్స్క్రైబర్స్ నీతో కొంతమంది మాట్లాడాలా అని పాపం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. నీవు అన్నం తిన్నావు కదా, నీ పప్పు ఉంది బొట్ల చెప్పేది. మన సబ్స్క్రైబర్స్ నీ ఫ్యాన్స్ కొంతమంది నీతో చాలా మాట్లాడాలా అని నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా అడుగుతాంటే సరే అయితే అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన, 4-5 మెంబర్స్ని. వాళ్ళతో ఇప్పుడు నన్ను నమ్మండి. ఓకే, ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. నేను నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తానే వాళ్ళని అసలుకి క్రాస్ క్వశ్చన్లు, ఎవరు మీరు, ఏ ఊరు, అవన్నీ ఫస్ట్లో అడక్కోకుండా పద్ధతిగా మనం ఎట్లా చెప్పాలంటే స్టార్టింగ్లోనే బాగున్నారా అండి, తిన్నారా, అట్లా. నువ్వు నాకు నేర్పిల్లా? పెట్టి దొరకలేదా? ఫస్ట్ హాయ్ చెప్పు, మాట్లాడు. చాలా రోజులే హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా అలాగే ఉండాలని మీరు కోరుకోండి. ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయినాయా? హలో, మాట్లాడు. హలో అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. భోంచేసారా? మీరు భోంచేస్తున్నారా? ఇప్పుడే అయిందమ్మా. ఏం చేశారు స్పెషల్? ఏం లేదు, బీట్రూట్ వేపుడు, చిగురు పప్పు. మీరు? రసము, కొంచెం బెండకాయ ఫ్రై చేశానమ్మా. ఇంకేంటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. ఎలా జరుగుతోంది అంతా? అంతా బాగానే ఉంది. మీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది. మీరు ఇప్పుడు మీరు ఎవరో తెలుసుకోవచ్చా నేను? అంటే ఫ్యాన్ కదా మీరు? ఉంటే మాట్లాడుతున్నాను. ఎవరు చెప్పండి మీరు? నేను రాధిక వ్లాగ్స్. రాధిక వ్లాగ్సా? అంటే ఏందమ్మా? మీరు నా ఫ్యాన్ కదా? నేను అల్లు అర్జున్ ఫ్యాన్. మీకు ఫ్యాన్ అని ఎవరు చెప్పినారు? మరి మీరే చెప్పినారు, నా ఫ్యాన్ అని చెప్పినారు. నా వీడియోలు చూడరా మీరు? మీకు ఛానల్ ఉందా? తెలియదండి అసలు. అంటే వాయిస్ విని నేను, మాకు తెలిసిన ఆంటీ ఉన్నారు కవిత అని చెప్పి, కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తున్నారని అనుకున్నా. అయ్యో రామా, నా వీడియోలు చూడలేదా మీరు? లేదండి. రాధికా లాక్స్ అసలు తెలీదా? తెలీదమ్మా. మళ్ళీ అన్ని మరి బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు, ఏం చేసినారు, స్పెషల్ ఏంటి, ఇవన్నీ అడిగినారు. అంటే వాయిస్ విని నాకు తెలిసిన కవిత ఆంటీ ఉన్నారు, కొత్త నంబర్ నుంచి కాల్ చేశారనేసి అనుకున్నా. అయ్యో భగవంతుడా, నేను నా ఫ్యాన్ అని ఎంతెంతో హ్యాపీ అయినాను. చాలా హ్యాపీగా మాట్లాడినా. మీరు నా మూడ్ అంతా పోగొట్టేస్తే. ఒకటి ఉందని చెప్పేసి తెలీదు. నేను ఫస్ట్ టైం వింటాను. అంటే ఏంది అసలు వ్లాగ్స్ అంటే ఏం చేస్తారు మీరు? వీడియోలు చేస్తానండి. వీడియోలు
కానీ నన్ను చాలా హర్ట్ చేసేస్తారు. లేదు అంటే వీడియోలో ఏమేం చేస్తారు? వీడియోలు అండి తిట్టేది, తగ్గేది, అయ్యా వండేది. సామె వీడియోలు తెలియవంటారు. మీరు యూట్యూబే చూడరా? యూట్యూబ్ చూస్తాను కానీ మళ్ళా రాధికా చూస్తే? వ్లాగ్స్ అని చెప్పి ఎప్పుడు చూడలేదు నేను. ఆ వ్లాగ్స్ అంటే జనరల్ గా ఏదో ఇంట్లో ఏదో సంథింగ్ చూపిస్తారు. అంటే మీది వంటల ఛానలా? లేదు లేదు అన్ని. ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను. మీరు చెప్పారు కదా, సరే ఖచ్చితంగా చూస్తాను. ఓకే, లింక్ పంపిస్తాంలే. హర్ట్ అయింటే సారీ. అట్లంతా ఏం అవసరం లేదులేండి, ఏం కాలేదులేండి. ఏడ్చొద్దు. ఎందుకు అడుస్తా? లేదు లేదులేండి, లేదండి లేదు లేదులేండి, అట్లా ఏం. సరేనండి, బాయ్. రే నీకేమైనా మెంటలా? బై మిస్టేక్ ఏంది మిస్టేక్లే? నాకు పరువు పోగొడతావు. రాధికా వ్లాగ్స్ నేను చెప్పుకొని పరువు పోగొట్టుకుంటాను. మళ్ళా నువ్వు దానికి పుండులో కారం పోసినట్లు నువ్వేమన్నా అల్లు అర్జున, ఎన్టీఆరా, కాజలా అవన్నీ అడుగుతావు నన్ను. నంబర్ చెప్పు, నంబరు. నా కొడుకు నిన్ను ఏందన్నా కానీ నిన్ను నమ్మితే నీ మాట ఇంటగిన ఎత్తుపోల పథకమే. మళ్ళీ నీట్గా మాట్లాడు, తొక్కులాడద్దు. తొక్కులాడేకేమో నమ్మడే. డైరెక్ట్ మాట్లాడు. ఏమని? అదే బాగున్నారండి, తిన్నా. హలో హలో, ఎవరు? తిన్నారండి? ఎవరండి? రాధికా వ్లాగ్స్ అండి. రాధికా వ్లాగ్స్. గట్టిగా మాట్లాడు. ఎవరి కోసం ఫోన్ చేశారు? మీకోసమేనండి. భోంచేసినారా? హలో, మమ్మీ పడుకున్నారు. అవునా? మీరు మాట్లాడండి. మీ మమ్మీ పడుకుంటే ఏమి? మీరు మాట్లాడలేరా? పిన్ని. ఏంటండి పిన్ని అంటున్నారు? నేను రాధికా వ్లాగ్స్ అంటే మీరు పిన్ని అంటున్నారేంటి? హలో హలో, మాట్లాడండి. నిద్రపోతున్నారా? హలో హలో, నేనేనండి. హలో, బాబాయ్ పక్క నుంచి. పెద్ద బాబాయ్, పెద్ద బాబాయ్. కక్క వస్తుందంట, పోతున్నాడు. హలో, మాట్లాడండి. గంటకో మాట మాట్లాడుతున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమండి మాటలు కూడా ఏమైనా కొంటామా మేము? లేదు కదా, మాట్లాడండి గట్టిగా. హలో, ఏంద్రా అట్లా వాళ్ళకి ఫోన్ చేసినావు? ఎవర్రా నాకు ఊరికి నన్ను గబ్బులు చెప్తాను? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పిన్నినా బాబాయ్ అంటుంది అమ్మా. నేను రాధికా వ్లాగ్స్ అంటే బాబాయ్ కూర్చున్నాడా పక్కన అంటుంది. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చదివినా కొడుక లే ఫోన్ పగిలి. హలో హలో, నమస్కారం అండి. నమస్తేనండి. భోంచేసినారా? చేసినామండి. ఏం తిన్నారు? రాధికా గారేనండి మాట్లాడేది? అవునండి, రాధికానే. ఏం చేస్తున్నారండి? తినేసి కూర్చున్నాను. ఏం తిన్నారండి? అన్నము, చిగురుపప్పు, బీట్రూట్ వేపుడు. కాదకా, నీకు ఎన్నిసార్లు అక్క ఫోన్ చేసేది? అవునా? ఎన్నిసార్లు రాలే కదకా? వస్తానని రాలే కదకా? ఉండు. అడ్వాన్స్ డబ్బులు ఇప్పించకపోయినావు కదకా? ఎవరండి మీరు? కదమ్మా మాట్లాడేది, అనంతపురం నుంచి. రాధికానే. దొడ్లు కడుగుతాను, డబ్బులు సొగిలే. సొగిలోడా నువ్వు? రాధికానే. దొడ్లు కడుగుతాను, డబ్బులు సొగిలే. సొగిలోడా నువ్వు? అట్లా మాట్లాడుతున్నావు, దొడ్లు కడుతావు అది ఇదే. నేను రాధికా వ్లాగ్స్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? డబ్బులు ఇప్పించకపోతే మళ్ళీ దొడ్లు కడుగుతాను మా ఇంటి దగ్గరకు వచ్చి 3 సార్లు ఫోన్ చేసి
ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తువు. నీకేమైనా మతి ఉందా? మతి పోయిందా? ఏ ఎవరు ముయిలే దొడ్లు కడుతా అంటే నీకు అడిగితే ఎట్లుంటుంది బాయ్? ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఎవరు? రాధికాల్ వాక్స్. నువ్వు నా ఫ్యాన్ అని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరైతే నాకేమమ్మా, నా దగ్గర ఎలా డబ్బులు ఇప్పించకపోతే చెప్పు. కర్మ నాయన, నేను ఏమిటితో కొట్టుకోవాలో నాకే అర్థం. నా దగ్గర డబ్బులు ఇప్పించకపోతే కదా దొడ్లు కడుగుతానని. చిచ్చి నాకేం కర్మ పట్టింది దొడ్లు కడిగేకే? ఏహే, నీకు ఎట్లా కనపడుతున్నా? నేను ఎట్లా కనపడుతున్నాను? చెప్పి గోకించుకున్నట్లుంది ఇది, చెప్పి గోకించుకున్నట్లుంది. యారాధిక అనుకున్నావు? దొడ్లు గడిగే రాధిక అనుకున్నావా? రాధికాలు అందరూ దొడ్లు కడుగుతారా? అనంతపురంలో దండిగా మంది రాధికాలు కోట్లలో ఉంటారు. రాధికాలు ఎట్లా కనపడతానన్నా? ఏ నార్మల్గా కూల్ అన్నాడు మూతి పగలు కొడుతున్నా కొడక. ఏమి ఈడే కళ్యాణదుర్గం బైపాస్ రా. ఏంది సౌండ్? నువ్వేందో దొడ్లు కడుగుతున్నట్లుంది, పరక సౌండ్ వస్తుంది. దొడ్లు కాదమ్మా, మాది బిల్డింగ్ కాంట్రాక్ట్ లో మమ్మీ మీకు దొడ్లు కడిగే వాళ్ళని ఒప్పుకుంటా అంటారు. దాంట్లో నువ్వే కదా నంబర్. అంటే ఇప్పుడు నువ్వు ఆడ ఏదో గేట్ కాడో ఏడో కాంపౌండ్ కాడో కసు దబ్బు నీళ్ళు కాంపౌండ్ కడుగుతున్నట్లుంది, పరక సౌండ్ వస్తుంది. బిల్డింగ్ పనులు కాదులే, నువ్వే దొడ్లు కడుగుతున్నట్లు సౌండ్ వస్తుంది నాకు. కంప్లీట్ అయిపోతే ఆ దొడ్లు కూడా నీకే కడిగిస్తాం మేము. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నీకేమో మూతి పచ్చడైపోతుంది నాతో పెట్టుకున్నావంటే. నువ్వే దొడ్లు కడిగే సౌండ్ వస్తుంది. అదేం పని కాదమ్మా, దొడ్లు కడిగేదేం పని కాదా చెప్పు. నువ్వు అనే మాటలకు నాకు చెమట్లు పడతానాయి. చెమట్లు ఏమిటమ్మా, ఇది ఏసీలో ఉంటాయమ్మా. బాత్రూమ్ లో కడిగేదంటే ఏసీలు ఉంటాయి, నువ్వేం బాధపడద్దు. నువ్వు కడుక్కో, ఏసీలు పెట్టుకొని ఎయిర్ కూలర్లు పెట్టుకుని నువ్వు కడుక్కో. నాకేంది చెప్పేది? ఏసీలు ఉంటాయి, నువ్వేం ఫీల్ అవసరం. అయ్యో రామా, నేను చెప్పేది ఒక నిమిషం విను. టైం టు టైం టీలు బిస్కెట్లు అన్ని ఇస్తారమ్మా. నువ్వు నాన్ స్టాప్ లేకుండా మాట్లాడుతున్నావు. 1 మినిట్ నాకు గ్యాప్, 1 మినిట్ నాకు గ్యాప్. చెప్పేది ఏముంది? రాంగ్ నెంబర్ పెట్టేయ్. ఫోన్ పెట్టేయ్. ఏందిరా నీకేమన్నా మెడతో కొట్టాలా? లోపల కొడక ఎవరికో చేసి దొడ్లు కడిగేదాన్నండి. ఏంలే మంకు నా కొడుకున్నట్లున్నావు నువ్వు. వాళ్ళకి కాదు నీకు పడతా చూడు నా కొడక. మాట్లాడే మాట నాకు చెమట్లు పట్టేసా. ఎవరు నా ఫ్యాన్ అని చెప్పి నన్ను ఫ్యాన్ పెడతాను నెత్తి నాకు. ఎట్లా ఏం మనసులో పెట్టుకున్నావులే నువ్వు? ఏం లేదు ఈసారి నా ఫ్యాన్ కాకుండా తేడాగానే వచ్చింది అనుకో నీకు. హలో 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 చెప్పండి, వినిపిస్తుంది. బాగున్నారా బాబు? బాగున్నామండి, మీరు బాగున్నారా? భోంచేసినారా? అయిందండి. ఏం తిన్నారు? ఈరోజు శనివారం కదా, ఇంట్లో ఏదో పప్పు అన్నం చేసింటే తిన్నాం. లేకుంటే రోజు నాన్ వెజ్ ఉండాలా? అంతే కదా అంటే వయసులో ఉన్న పిల్లలు రోజు నాన్ వెజ్ ఉంటే అదో కిక్కు మాకే. అవునా? మీరు తిన్నారా అంటే? నీ భార్య పిల్లలంతా బాగున్నారా? బాగున్నారు అంటే నేను తిన్నా. మీ ఇరుగు పొరుగు అంతా బాగున్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు బాగానే ఉంటారా అంటే మనతో ఉంటారు చెప్పు. వాళ్ళకి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. వర్షం వచ్చిందా మీకు? వర్షం నిన్న రాత్రి పడిందండి. మీకు? మాకు పర్లేదా? అంటే మన ఊరి పక్క బాగున్నాయి కదా వర్షాలు. వర్షాలు లేవు. అవునా? మన ఊరు ఫోన్ చేసి చెప్పారు బాగా వాన పడుతుంది అని. వాన వల్ల. మాది రాధికా లాక్స్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? రాధికా వ్లాగ్సా? ఏ రాధికా వ్లాగ్స్ అండి? అంటే రాధికా వ్లాగ్సే తెలీదా? తెలీదండి. నువ్వు నా ఫ్యాన్ కాదా? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. రాధికా వ్లాగ్సా? రాధికా అని మాట్లాడుతున్నా.
రాధిక అని మాట్లాడుతున్నా. అంటే నా నా ఛానలే తెలుదా? తెలీదండి. ఎవరు మీరు? ఎవరు రాధా సి అని బట్టి మా రాధా అంటే ఏమో అని నేను బాగున్నారా అంటే అని మాట్లాడుతున్నాను. అంటే ఏమి కనుక్కుని వెళ్ళలేదా ఎవరు ఏమి అని కూడా? రాధికా వ్లాగ్స్ అంటే నా వీడియోలే చూడలేదా? లేదంటే ఎప్పుడు చూడలేదు. అయ్యో రామ, ఇంత బాగా తెలిసిన వాళ్ళ మాదిరి మాట్లాడుతుంటే మీరు మా రాధా అంటే ఏమో అని నేను బాగున్నారా అంటే ఎట్లున్నారా అని మాట్లాడుతున్నాను. అయ్యో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే మీరు ఏమంటే మీరు న్యూస్ ఛానల్ ఏమన్నా వీడియోలో ఛానల్ చూపిస్తా తిరుగుతుంది నా కొడక. నువ్వు పక్కనట్లు ఇట్లా మాట్లాడినావంటే బాబు నిన్ను కాదు, సారీ మళ్ళా నిన్ను అనుకునేవు. నా పక్కన లేదు బాబు, సారీ నిన్ను కాదు, పక్కన లోఫర్ నా కొడుకున్నాడు, సొగిలినా కొడుకు వాడిని. వాడు నా ఛానల్ రాధికా వ్లాగ్స్ వీడియోలు అంటే దొడ్లు కడిగేదని కూర్చున్నాడు మంకు నా కొడుకు. చెప్పు అంట. ఏందిలే ఏందో వాడు సొగిలినా కొడుకు. మరి మీరు ఏంటంటే ఏ వ్లాగ్స్ ఏమి నాకేం అర్థం కావట్లేదు. మీరు ఫోన్ చేసి బాగున్నారా అంటే బాగున్నాను అనుకున్నాను. మా తెలిసిన వాళ్ళు అని బాగున్నాను అంటే బాగున్నారా అని మాట్లాడతాను. సరేలేండి, నేను లింక్ పంపిస్తాను. నా వీడియోలు ఇప్పటి నుంచి అన్నా స్టార్ట్ చేయండి. తిట్టేవి దగ్గేవి తినేవి. చూడు బాబీ, నాతో కొట్టించుకుంటావు. మూతి పగలు కొడతా, గమ్మనుండు. సరే బాబు, ఉంటాను. అంటే చెప్పమ్మా. నేను మీ ఫాలోవర్నే అంటే మేము జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం అంతే. నాకు తెలుసు మీరే అని. అవునా? నాకు తెలుసు అంటే మీరే అని. మళ్ళీ చెప్పచ్చు కదా. గుర్తుపట్టాను అంటే నేను ఎంత బాధపడినా చెప్పు. అయ్యో ప్రాంక్ చేశానంటే జస్ట్ అలాగా. నాకు అన్నద్దురా, రాధికా వ్లాగ్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి మన ఆంధ్రాలో. థ్యాంక్స్ అమ్మా. మేము మీ ఫాలోవర్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా చూస్తారు మీ వీడియోస్. థ్యాంక్స్ అమ్మా. అన్న నాకు తల మీద అన్నద్దు. సరే అన్న, ఒక్క నిమిషం. వడుస్తానా కొడక.